ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు. కానీ అంతవరకు రాముడు మన దినవారీ చర్యల్లో మన వెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోతే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగుపోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు, వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగ రాముడు. ఎన్ని యుగాలు దొర్లిపోయాయి, అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామలాలి మేఘశ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జబదాటని వాడిని పొగడాలంటే రాముడు. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖశాంతులకు పర్యాయపదం రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆజానుబాహుడి పోలికకు రాముడు. అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. చివరకు ఇంగ్లీష్ వ్యాకరణంలో కూడా రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఆదర్శ దాంపత్యానికి సీతారాములు. గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు. విశ్వామిత్రుల వల్ల తెలిసింది. మంచి మిత్రుడు రాముడు. గుహుడు వల్ల తెలిసింది. మంచి స్వామి రాముడు. హనుమ వల్ల తెలిసింది. సంగీత సారం రాముడు. రామదాసు త్యాగయ్య చెప్పారు. నాలుక మీదుగా తాగాల్సిన నామామృతం రామనామం, పిబరే రామరసం అని సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు. నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు. చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. జన్మ తరించటానికి రాముడు రాముడు రాముడు.